Okay, good morning everyone. Today's topic బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటంటే ఒక దేశంలో ఉన్న రెసిడెంట్స్కి ఇంకో దేశంలో ఉన్న రెసిడెంట్స్ అంటే మిగతా దేశాలన్నిటిలో ఉన్న రెసిడెంట్స్కి ఒక దేశంలో ఉన్న రెసిడెంట్ మిగతా ఉన్న దేశాల్లో ఉన్న వాళ్ళందరి రెసిడెంట్స్తో జరిపే ట్రాన్సాక్షన్స్ని ఒక రికార్డ్ రూపంలో ఉంచడమే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. గ్లోబల్గా ఈ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ని ఎవరు మెయింటైన్ చేస్తారంటే ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అదే ఒక దేశంలో అయితే ఆర్బీఐ మెయింటైన్ చేస్తుంది, అంటే సెంట్రల్ బ్యాంక్ ఏదైతే అది మెయింటైన్ చేస్తుంది అన్నమాట. ఫస్ట్ ఒక దేశంలో రెసిడెంట్ ఉన్నాడు, నేనే ఒక దేశంలో ఒక రెసిడెంట్ అనుకోండి, మీరే ఒక దేశంలో ఒక రెసిడెంట్ అనుకోండి. నేను అమెరికాలో ఉన్నాను, మీరు ఇండియాలో ఉన్నారు. మీరు ఇక్కడి నుంచి ట్రాన్సాక్షన్ జరుపుతున్నారు. ఆ ట్రాన్సాక్షన్ వల్ల ఏమవుతుంది, సమ్ కరెన్సీ అనేది మూవ్ అయ్యి ఇక్కడ నా అకౌంట్లో పడుతుంది. అప్పుడు నా అకౌంట్లో జమ అవుతుంది కాబట్టి నేను ఇంకో దేశంలో రెసిడెంట్. ఒక దేశం నుంచి ఇంకో దేశంకి ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆ రికార్డు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో రికార్డ్ అవుతుంది అన్నమాట. అసలు ట్రాన్సాక్షన్స్ ఎన్ని రకాలు ఉంటాయంటే 2 రకాలు ఉంటాయి: నెగిటివ్ ట్రాన్సాక్షన్, పాజిటివ్ ట్రాన్సాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా నుంచి మనము ఒక గూడ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. వేరే దేశం నుంచి మనం గూడ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇస్తున్నామంటే మన దగ్గర నుంచి డబ్బులు అయిపోతాయి కాబట్టి మనం నెగిటివ్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ పాజిటివ్, వేరే దేశానికి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, అప్పుడు వాళ్ళు మనకి డబ్బులు ఇస్తారు. అప్పుడు మన దగ్గర డబ్బులు వస్తాయి కాబట్టి మనం పాజిటివ్ అవుతాం. నెక్స్ట్, ఎప్పుడైనా కూడా ట్రాన్సాక్షన్ అనేది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో ఎలా ఉండాలంటే 0 అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 100 రూపీస్ మనకి ఇంపోర్ట్ చేయడం ద్వారా పోయాయి అనుకున్నాం, ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా ఇంకో 100 రూపీస్ వచ్చాయి అనుకున్నాం. అప్పుడు నెట్ ఎంత, 0. ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ ఈక్వల్ టు 0. అది 0 అయిపోవాలి. ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది 3 అకౌంట్స్లో ఉంటుంది అన్నమాట. ఫస్ట్ కరెంట్ అకౌంట్, షార్ట్ టర్మ్. ఇప్పుడే మీ ఫ్రెండ్ ఒక డబ్బులు అడిగాడు ఫారెన్ నుంచి, వాడికి డబ్బులు వేసేస్తాము. లేకపోతే మనం డబ్బులు అడిగాం, వాడేసేస్తాడు. ఇలాంటి చిన్న ఫాస్ట్గా జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని షార్ట్ టర్మ్ ట్రాన్సాక్షన్స్ అంటారు. ఇవన్నీ కరెంట్ అకౌంట్లో ఉంటాయి. మళ్ళీ కరెంట్ అకౌంట్లో చూసుకున్నట్టయితే అవి 2 టైప్స్: విజిబుల్స్, ఇన్విజిబుల్స్. విజిబుల్స్ చూసుకుంటే మర్చండైజ్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. అంటే గూడ్స్ని ఇంపోర్ట్ చేయడం, ఎక్స్పోర్ట్స్ చేయడం. గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకి డబ్బులు పోతాయి. అదే ఎక్స్పోర్ట్ చేసామనుకోండి, మనకి డబ్బులు వస్తాయి. అది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇన్విజిబుల్, కరెంట్ అకౌంట్లోనే విజిబుల్స్ అయిపోయింది. గూడ్స్ మనకు కనపడతాయి, గూడ్స్. ఇన్విజిబుల్, కనపడకుండా మనం ట్రాన్సాక్షన్ జరుపుతాం. అలాంటివి కూడా కరెంట్ అకౌంట్లోనే వస్తాయి, అవి ఇన్విజిబుల్ కింద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సర్వీసెస్. యుఎస్లో ఉన్న ఒక కంపెనీకి మన ఇండియా కంపెనీ నుంచి ఒక ప్రాజెక్ట్ చేసాం. యుఎస్లో ఉన్న కంపెనీకి మన ఇండియా నుంచి ఒక ప్రాజెక్ట్ చేసి పంపించాం. అప్పుడు ఏమవుతుంది, మనం వాళ్ళకి ప్రాజెక్ట్ చేసి ఇచ్చాం. అప్పుడు వాళ్ళు మనకి డబ్బులు వేస్తారు. మనం ప్రాజెక్ట్కి కష్టపడ్డాం కాబట్టి వాళ్ళు మనకి డబ్బులు వేస్తారు. సేమ్ ఇంపోర్ట్లో కూడా సేమ్. మనకి ఒక ప్రాజెక్ట్ అవసరమైంది, యుఎస్ డెలిగేట్స్ని అడిగాము, వాళ్ళు చేస్తారు ఆ ప్రాజెక్ట్. అప్పుడు మనం డబ్బులు రిటర్న్ కొట్టాలి ఈసారి, అలాగనమాట. కానీ ఎక్కువగా ఇండియా ఎక్కడ లాభం తీసుకొస్తుందంటే సర్వీసెస్ ఎక్స్పోర్ట్లో లాభం ఎక్కువ తీసుకొస్తుంది అనమాట. నెక్స్ట్ ఇన్కమ్. సర్వీసెస్ అయిపోయింది. ఇన్కంలో చూసుకున్నట్టయితే ప్రాఫిట్, డివిడెండ్, ఇంట్రెస్ట్ 3 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక హోటల్ పెట్టాం తైవాన్లో, అక్కడ ప్రాఫిట్ వస్తుంది మనకి.
ఆ ప్రాఫిట్ని మనం తీసుకుని మళ్ళీ ఇండియాకి వచ్చేస్తాం. అప్పుడు తైవాన్కి అది నెగిటివ్, మనకి పాజిటివ్. నెక్స్ట్ డివిడెండ్స్. ఆ కంపెనీలో చాలామంది ఉద్యోగులు పనిచేస్తుంటారు. మనకి ప్రాఫిట్ వచ్చిందని ప్రాఫిట్లో కొంచెం డివిడెండ్స్ ఇచ్చేస్తారనమాట. ఆ డివిడెండ్స్ ఇచ్చేసేటప్పుడు వాళ్ళకు కూడా ప్రాఫిట్ వస్తుంది. ఎలాగా, వాళ్ళకి కొంచెం ఇన్కమ్ ఇస్తాము, ఇన్కమ్ని బోనస్ లాగా షేర్ చేస్తాము, మనకు కొంచెం పెట్టుకుంటాము ప్రాఫిట్లో. నెక్స్ట్ ఇంట్రెస్ట్. మనము అక్కడికి వెళ్ళి బిజినెస్ పెడతాము, అక్కడ హోటల్కి కావాల్సిన స్పేసు అవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, దానికి మనం రెంట్ అవన్నీ కడుతూ ఉంటాం, అవన్నీ ఇంట్రెస్ట్ కింద వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ట్రాన్స్ఫర్. ఫారెన్లో మన వాళ్ళ నుంచి కువైట్కి మన దగ్గర నుంచి చాలామంది వెళ్తూ ఉంటారు, మనకు తెలిసిందే. అట్లాంటి వాళ్ళంతా వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి అమౌంట్ పంపిస్తూ ఉంటారు ప్రతి నెల. పంపించినప్పుడు అవి రెమిటెన్సెస్ కింద వస్తుంది. నెక్స్ట్ గ్రాంట్స్. అప్పుడప్పుడు వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ గ్రాంట్స్ ఇస్తుంటుంది అనమాట. ఆ గ్రాంట్స్ మనకి వేరే వేరే వాటిలో ఉపయోగపడుతుంది అన్నమాట. నెక్స్ట్ డొనేషన్స్. క్రిస్టియన్ మిషనరీస్కి కానీ, లేకపోతే ఒక పూర్ చిల్డ్రన్ ఆర్గనైజేషన్స్కి కానీ అప్పుడప్పుడు డొనేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ డొనేషన్స్ కూడా ఫారిన్ కంట్రీ నుంచి వస్తే పాజిటివ్, మన దగ్గర నుంచి పోతే నెగిటివ్. అది మొత్తానికి కరెంట్ అకౌంట్ చూసుకున్నట్టయితే ఇది ఒక షార్ట్ టర్మ్ అకౌంట్. విజిబుల్స్, ఇన్విజిబుల్స్ ఉంటాయి. విజిబుల్స్లో చూసుకుంటే గూడ్స్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్ చేస్తే మనకి డబ్బులు, ఇంపోర్ట్ చేస్తే మనకి డబ్బులు పోతాయి మన దగ్గరే. నెక్స్ట్ ఇన్విజిబుల్ సర్వీసెస్. సర్వీసెస్ మనం ఎక్స్పోర్ట్ చేస్తాము, ఇంపోర్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇన్కమ్లో చూసుకుంటే ప్రాఫిట్ వస్తుంది, డివిడెండ్ వస్తుంది, ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ చేసాం, అమౌంట్ ట్రాన్సాక్షన్ అనేది జరిగింది, పంపించారు వాళ్ళు ఫారెన్ నుంచి, మనకి పాజిటివ్. అదే మనం ఎక్కడి నుంచి పంపిస్తే వాళ్ళకి నెగిటివ్. నెక్స్ట్ గ్రాంట్స్. అక్కడి నుంచి వచ్చాయి పాజిటివ్, ఇక్కడ మనమే వేరే వాళ్ళకి గ్రాంట్స్ ఇచ్చాము, మనకి నెగిటివ్. నెక్స్ట్ డొనేషన్స్. వాళ్ళు మనకి డొనేషన్ చేశారు, పాజిటివ్. మనం వాళ్ళకి డొనేషన్ జరిపాము, అది నెగిటివ్. నెక్స్ట్ క్యాపిటల్ అకౌంట్లో చూస్తే ఇక్కడ 3 ఉన్నాయన్నమాట. త్రీ టాపిక్స్ ఉన్నాయి క్యాపిటల్ అకౌంట్లో. ఇన్వెస్ట్మెంట్. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని అంటాం. ఏంటి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్? మన ఇండియాలో ఒక సర్టన్ సెక్టార్స్కి, అగ్రికల్చరో, ఇండస్ట్రియలో, లేకపోతే సర్వీస్ సెక్టార్కో వాళ్ళు కంట్రిబ్యూట్ చేయడం, ఫారెన్ వాళ్ళు మన ఇండియన్ సెక్టార్స్లో వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తే అది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇది ఎంత ఉండాలి? గ్రేటర్ దెన్ 10% ఉండాలి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వీళ్ళు ఎక్కువగా సెకండరీ మార్కెట్స్ని ఫోకస్ చేస్తారు, అంటే షేర్ మార్కెట్ లాంటి వాటి. ఒకే దాని మీద అమౌంట్ అనేది వీళ్ళు పెట్టరు, వీళ్ళు పోర్ట్ఫోలియోస్ చేసుకుని డిఫరెంట్ వాటి మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళ మీద ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు ఇంత పర్సంటేజ్లో పెట్టాలని, కానీ లెస్ దాన్ 10% ఉంటారు వాళ్ళు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వాళ్ళు ప్రాఫిట్ చూసుకుని వెళ్ళిపోతారు. కానీ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అలా కాదు, ఇక్కడే ఉండి ఇక్కడ ప్రజలకి, ఇక్కడ యూత్కి అన్ఎంప్లాయ్మెంట్కి రిలేటెడ్గా వాళ్ళని ఇక్కడ ఒక సెక్టార్ పెట్టారని, ఒక ఎంఎన్సీ కంపెనీ ఓపెన్ అయిందంటే చాలామందికి జాబ్స్ వస్తాయి. ఆ జాబ్స్ వల్ల చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ నుంచి బయటకు వచ్చేస్తారు. నెక్స్ట్ లోన్స్. సావరెన్ లోన్స్ అంటే మామూలుగా మనం ఎవరి దగ్గర నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి అయినా లోన్ తీసుకుంటే అవన్నీ సావరెన్ లోన్స్కి వస్తుంది అనమాట. ఏదన్నా ఎలక్ట్రిసిటీ, రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ కొంచెం లోన్ ఇవ్వచ్చు, ఐఎంఎఫ్ లోన్ ఇవ్వచ్చు, లేకపోతే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లోన్ ఇవ్వచ్చు. ఇలా వీళ్ళు లోన్ ఇస్తూ ఉంటారనమాట. మనకి ఏదో ఒక సెక్టార్లో ఇంప్రూవ్ చేసుకోండి, రెన్యూవబుల్ ఎనర్జీ కానీ, లేకపోతే ఫుడ్ కన్జంప్షన్ కోసం, దేనో దానికోసం మనకి ఇస్తూ ఉంటారు, దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్. మనం చూసుకుంటే మన ఇండియా వాళ్ళు ఫారెన్ బ్యాంక్స్ నుంచి ఇంట్రెస్ట్ తీసుకుంటారనమాట, డబ్బులు లోన్గా. ఎందుకంటే మన ఇండియాలో చూస్తే ఇప్పుడు 14%, పర్సనల్ లోన్ 14% ఉంది, హోమ్ లోన్ 10% అట్లా ఉన్నాయి. ఇంత ఇంట్రెస్ట్ ఎక్కువ ఎందుకు మనం పే చేయాలి? అదే ఫారెన్లో కొంచెం తక్కువ ఉంటుంది కదా, అందుకని ఫారెన్ లోన్స్ తీసుకుంటారు. అంటే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటారు వాటిని. ఫారెన్ నుంచి తీసుకొని ఇక్కడ పెట్టుబడిగా పెట్టి ఇక్కడ డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో అక్కడ ఇంట్రెస్ట్ కట్టేస్తూ ఉంటారు. నెక్స్ట్ బ్యాంకింగ్ క్యాపిటల్.
ఒక ఎన్ఆర్ఐ ఉన్నాడు. ఎన్ఆర్ఐ ఇండియాలో ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది అతనికి. అతను ఇక్కడ వదిలేసిన అమౌంట్ అంటే ఆ బ్యాంక్‌లో కొంచెం అమౌంట్ ఉంచేసి వెళ్ళిపోయాడనుకోండి. ఒక 10,00,000, 15,00,000 అట్లా ఉంచి వెళ్ళి ఫారెన్‌లో సెటిల్ అయిపోయి అక్కడ యాక్టివిటీస్ చూసుకుంటా ఉన్నాడనుకోండి. అది మన ఇండియాకి ప్లస్ అనమాట. బ్యాంకింగ్ క్యాపిటల్ అవుతుందది. నెక్స్ట్ అదే పర్సను ఇక్కడ ఒక్క రూపాయి కూడా ఉంచకుండా ఫారెన్‌కి వెళ్ళిపోయేసి అక్కడ కొత్తగా ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకొని యూఎస్‌లో ఆడ సెటిల్ అయిపోయి అక్కడ బ్యాంక్ అకౌంట్‌లో బాగా డబ్బులు సంపాదించి దాంట్లో వేసుకుంటూ ఉంటే అది వాళ్ళకి బ్యాంకింగ్ క్యాపిటల్ అవుతుంది ఫారిన్ కంట్రీస్‌కి. నెక్స్ట్ ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి? ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటంటే మనం ట్రేడ్ చేస్తాం. ట్రేడ్ చేసినప్పుడు ఏమవుతుంది, గూడ్స్ని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తూ ఉంటాం. మామూలుగా ఎక్స్పోర్ట్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి, ఇంపోర్ట్ చేస్తే మన డబ్బులు పోతాయి. అంటే మనం కట్టాలి కదా దానికి, ఆ గూడ్కి. ఎస్, ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంపోర్ట్స్ కన్నా తక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు ట్రేడ్ డెఫిసిట్ అనేది ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్పోర్ట్స్ 100 రూపీస్ ఉంది, ఇంపోర్ట్స్ 120 రూపీస్ ఉంది. అప్పుడు మనకి 20 రూపీస్ షార్టేజ్ అనేది ఖచ్చితంగా వస్తుందన్నమాట. నెక్స్ట్ ట్రేడ్ సర్ప్లస్. ఇక్కడ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కన్నా ఎక్కువ ఉంటాయి. ఎక్స్పోర్ట్స్ 120 రూపీస్ ఉంటే ఇంపోర్ట్స్ ఒక 100 రూపీస్. అప్పుడు ట్రేడ్ సర్ప్లస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ కరెంట్ అకౌంట్లోనే విజిబుల్స్. ఎక్స్పోర్ట్స్ అయితే పాజిటివ్ ఎంత చెప్పింది, ఇంపోర్ట్స్ అయితే నెగిటివ్, మన దగ్గర నుంచి పోతుంది కాబట్టి. ఇన్విజిబుల్స్ సర్వీసెస్ మాత్రం ఎప్పుడు కూడా మనకు పాజిటివ్గానే ఉంటుంది. మనము సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం బాగా. నెక్స్ట్ ఇన్కమ్ మనది నెగిటివే. అక్కడికి వెళ్ళి మనం పెట్టి ఇన్స్టిట్యూషన్స్ అంత మనకి లేదు. అదే ఫారెన్ వాళ్ళు వచ్చి మనకి ఇక్కడ అమెజాను ఇట్లా చాలా గూగుల్ అట్లా చాలా ఇన్స్టిట్యూషన్స్ మన దగ్గర పెట్టి మన దగ్గర సంపాదించుకొని ప్రాఫిట్, డివిడెండ్, ఇంట్రెస్ట్ అన్నీ మనకు వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు. కానీ మన కంపెనీస్ అంతగా అక్కడ వర్క్ కావు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ పాజిటివ్లో ఉన్నాం. రెమిటెన్సెస్లో వన్ ఆఫ్ ద టాపెస్ట్ రెమిటెన్సెస్ కలెక్ట్ చేసిన కంట్రీ మనదే. ఇండియా ఫస్ట్ ర్యాంక్లో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు విజిబుల్స్ ప్లస్ ఇన్విజిబుల్ కలిపి కరెంట్ అకౌంట్లో ఉంటాయని చెప్పాము కదా. ఒకవేళ విజిబుల్ ప్లస్ ఇన్విజిబుల్ కలిపి నెగిటివ్లోకి వెళ్ళింది అనుకోండి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్. అదే విజిబుల్ ప్లస్ ఇన్విజిబుల్ పాజిటివ్లోకి వెళ్ళిపోతే కరెంట్ అకౌంట్ సర్ప్లస్. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుపుతున్నాము, మనం పాజిటివ్ అవుతుందా లేకపోతే నెగిటివ్ అవుతుందా అనేది పక్కన పెడితే, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది క్రైసిస్లోకి పోకూడదు. అంటే ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంపోర్ట్స్ కన్నా తగ్గకూడదు. ఒకవేళ తగ్గాయనుకోండి అప్పుడు క్రైసిస్ ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2008లో తీసుకుందాం. 2008లో క్రైసిస్ వచ్చింది మనకి. ఇది ఒక బిగ్గెస్ట్ క్రైసిస్ ఇది కూడా. ఇప్పుడు ఏమైంది, అప్పుడు ఆర్బీఐ ఐఎంఎఫ్ దగ్గర నుంచి లోన్ తీసుకుంది. ఆ టైంలో ఐఎంఎఫ్ ఆ అమౌంట్ని షూరిటీగా మనకి ఇవ్వడం ద్వారా మనం ఆ క్రైసిస్ నుంచి బయటకు వచ్చేసాం. మామూలుగా అసలు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ రాకుండా ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఎలా జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ ఒక 100 బిలియన్ ఎక్స్పోర్ట్స్ ద్వారా మనకి డబ్బులు వచ్చాయి. నెక్స్ట్ ఇంపోర్ట్స్ ద్వారా ఒక 120 బిలియన్ మన దగ్గర నుంచి వెళ్ళిపోయాయి. అంటే 20 బిలియన్ మనకి స్టార్వేషన్లో ఉన్నాం. అంటే తక్కువ ఉంది, మనకి 20 బిలియన్ తక్కువ ఉంది ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ చేస్తే. ఆ 20 బిలియన్ మనకి ఎవరిస్తారు? ఆర్బీఐ ఇస్తుంది. ఆర్బీఐ తన దగ్గర ఉన్న ఫారెన్ రిజర్వ్స్ని తాకట్టుగా పెట్టి మనకి ఇస్తుంది. తర్వాత మనం దాన్ని రీపేమెంట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఎక్కడ రికార్డ్ అవుతున్నాయంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో రికార్డ్ అవుతుంది. అంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అలా చేయకపోతే ఆ దేశంలో ఉన్న సెంట్రల్ బ్యాంకు 0 చేసుకుంటుంది, ఇంకా ఏదో ఒక ఇంట్రెస్ట్ చూపించి. అది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనమాట. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో ఉన్న కరెంట్ అఫైర్స్. అకార్డింగ్ టు వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2024, వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ అనేది ఒకటి రిలీజ్ అయిందనమాట 2024లో. అక్కడ రెమిటెన్సెస్ అంటే బయట దేశాల నుంచి మనకి డబ్బులు రావడం, ఆ కంట్రీస్ చూసుకుంటే ఇండియా టాప్లో ఉంది. ఎంత? 111 బిలియన్
డాలర్స్ 2022 లెక్కలు చూపిస్తున్నారు. వాళ్ళు తీసుకున్న బేస్ ఇయర్ 2022లో ఎక్కువ రెమిటెన్సెస్ ఎవరికి వచ్చిందంటే ఇండియాకి వచ్చింది. నెక్స్ట్ మెక్సికోకి వచ్చింది, తర్వాత చైనాకి వచ్చింది. ఫస్ట్ ఇండియాకి $111 బిలియన్ అనేవి ఇండియాకి రెమిటెన్సెస్ రూపంలో వచ్చింది. నెక్స్ట్ ఎస్టిమేటెడ్ ఇన్ఫ్లో ఒకటి ఇచ్చారనమాట 2024కి. అదెంతంటే $129 బిలియన్ అని చెప్పారు. 2024కి $129 బిలియన్ ఫారెన్ నుంచి మనకి రెమిటెన్సెస్ రూపంలో వస్తున్నాయి. నెక్స్ట్ బీఓపీ సర్ప్లస్ జనవరి మార్చ్ 2024 మధ్యలో, అంటే ఫోర్త్ క్వార్టర్ ఆఫ్ 2023-24 ఆ మధ్యలో 5.7 బిలియన్ సర్ప్లస్ అనేది మనకి రెమిటెన్సెస్ రూపంలో వచ్చింది. నెక్స్ట్ బీఓపీ సర్ప్లస్ అనేది అయ్యింది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సర్ప్లస్ అయ్యిందంట. ఎంత? $5.7 బిలియన్. ఎప్పుడు? ఫోర్త్ క్వార్టర్ ఆఫ్ 2023-24. మనం ఒక ఫైనాన్షియల్ ఇయర్ని చూస్తే ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉంటుంది. అలా లాస్ట్ క్వార్టర్ ఏదైతే ఉందో జనవరి నుంచి మార్చ్ వరకు 2024లో ఆ క్వార్టర్లో $5.7 బిలియన్ అనేవి సర్ప్లస్గా వచ్చాయి అని చెప్తున్నారు. వాటిల్లో మెయిన్గా సర్వీస్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు అన్నమాట. దిస్ ఈస్ ఆల్ అబౌట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. థ్యాంక్ యూ.